రేవంత్ ప్రభుత్వంపై విద్యార్థి లోకం గర్జించింది. జీవో 97ను రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులంతా కదం తొక్కారు. ఎక్కడికెక్కడ ఆందోళనలు తెలుపుతూ మంత్రులను, కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. కలెక్టరేట్లు ముట్టడిస్తూ ప్రధాన రహదారులపై బైఠాయించి నిరసనలు తెలిపారు. విద్యార్థుల నిరసనలను అణిచివేసేందుకు పోలీసులతో అక్రమ కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడింది రేవంత్ సర్కారు. విద్యార్థులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధ పాలనను కొనసాగించింది రేవంత్ సర్కార్. రేవంత్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు కదం తొక్కారు. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ప్రధాన రహదారులు, కాలేజీల ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు. యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఇంటిని ముట్టడించారు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్లో ఇందిరాగాంధీ పాలిటెక్నిక్ విద్యార్థులు విజయవాడ హైవేను దిగ్బంధించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. మాసబ్ ట్యాంకు పాలిటెక్నిక్ కాలేజీ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన విద్యార్థులను, బీఆర్ఎస్వి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ఎస్ఎఫ్ఐ. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాల బంద్ను నిర్వహించారు. వరంగల్లోని పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ర్యాలీ చేపట్టగా మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మద్దతు తెలపడంతో పోలీసులు అరెస్టు చేసి మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ కన్పూర్లో విద్యార్థుల ఆందోళన పట్ల సంఘీభావాన్ని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా విద్యార్థుల నిరసనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేకుండా తమను చర్చలకు పిలిచిందని పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్ నాగరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల గురించి మీకెందుకు, మీ సమస్యలు చెప్పుకోండని మంత్రి చులకనగా మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో పాలిటెక్నిక్ విద్యార్థులు మంత్రి కోమటిరెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తే విద్యార్థులు నష్టపోతామని మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. విద్యార్థులు అంతగా ఆందోళన చేస్తున్నా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. విద్యార్థుల పట్ల కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వనపర్తిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎమ్మెల్యే మేఘారెడ్డి క్యాంపాఫీసును ముట్టడించారు. పాలిటెక్నిక్ స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల అనుచిత ప్రవర్తన కలిచివేసిందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కులను కాలరాయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక ముందు కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కేటీఆర్. మొత్తానికి పాలిటెక్నిక్ విలీన నిర్ణయం రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎస్ఎఫ్ఐ, పాలిటెక్నిక్ జేఏసీ నిరసనలతో హోరెత్తించారు. మరి ఈ అనాలోచిత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.